ఈరోజు కథ నక్కబావ పెళ్ళి రెండవ భాగము. బ్రాహ్మణుడు తన అల్లుడు నక్కబావ దగ్గరకు వెళ్ళి, నువ్వు నీ ధర్మం ప్రకారం నాకు రత్నాల దానిమ్మ చెట్టు ఇచ్చావే గాని నాతో ఆ రహస్యం చెప్పకపోతివి. నన్ను షావుకారు కంసాలి కలిసి చాలా మోసం చేశారు. మళ్ళీ ఎప్పటిలాగే మేమంతా తిండికి అల్లాడవలసి వస్తుంది. నీకు పుణ్యం ఉంటుంది. మాకు రత్నాలు వద్దు, కెంపులు వద్దు. ఇంత తిండికి లోపం లేకుండా చెయ్యి అని బ్రతిమలాడుకున్నాడు. నక్కబావ ఆలోచించి, మీకు విలువ తెలియని ఉపకారం చేయడం నాదే తప్పు. ఈసారి ఈ చట్టి పట్టుకుపోండి. దీని మూత తెరిచినప్పుడల్లా మీకు కావలసిన ఆహారము సిద్ధంగా ఉంటుంది అని మామగారికి ఒక చట్టి ఇచ్చింది. బ్రాహ్మణుడు సంతోషించి ఆ చట్టి పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. చట్టి మూత తెరవగానే అందులో కమ్మని కూరలు, పప్పులు, పచ్చళ్ళు, భక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి. బ్రాహ్మణుడి సంసారానికి ఆకలి బాధ తీరింది. ఇలా కొంతకాలం గడిచాక బ్రాహ్మణుడి భార్యకు ఒక ఆలోచన తట్టింది. మనకు లేనప్పుడు ఒకరికి పెట్టింది లేదు. అల్లుడు గారి దయ వల్ల మనకు ఇంత తిండి దొరికింది. ఇప్పుడైనా నలుగురిని పిలుచుకుని ఇంత అన్నదానం చేసుకోకపోతే ముందు జన్మకు పుట్టుక ఉండాలా వద్దా, అన్నింటికీ చట్టి ఉండే అని తన భర్త చేత ఊరందరినీ భోజనాలకు పిలిపించింది. పేద బ్రాహ్మణుడు ఊరందరికీ సంతర్పణ చేస్తున్నాడని అందరికీ ఆశ్చర్యం కలిగింది. పేదవారి నుంచి ధనికుల దాకా భోజనం తిందామని వచ్చారు. పొయ్యిలో నిప్పు రాజేయకుండా చట్టి మూత తీసి ఊరందరికీ షడ్రసోపేతంగా తిండి పెట్టాడు బ్రాహ్మణుడు. అంతేకాక వచ్చిన అతిథులందరికీ చట్టి మహత్తు చెప్పి దాన్ని తనకు ఇచ్చిన తన అల్లుడి గొప్పతనం కూడా అందరి ముందు పొగిడాడు. బ్రాహ్మణుడి సంతర్పణలో భోంచేసిన వాళ్ళల్లో రాజుగారింట భోజనాలు చేసిన గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రాజుగారు దగ్గరికి పోయి, మహారాజా, ఏమని చెప్పం, మన ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడి దగ్గర ఒక చట్టి ఉంది. దాని మూత తీసినప్పుడల్లా అందులో నుంచి షడ్రసోపేత వంటకాలు వస్తున్నాయి. వాటి ముందు నలభీమ పాకాలు కూడా ఎందుకు పనికిరావు. అది నిజంగా తమ బోటి ప్రభువుల దగ్గర ఉండదగిన చట్టి గాని ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉండదగినది కాదు. ఆ బ్రాహ్మణుడు రోజు సంతర్పణలు చేస్తాడు. అప్పుడు మీరిచ్చే విందులకి ఎవరు వస్తారు అని చెప్పారు. రాజు వాళ్ళ మాటలు వెంటనే నమ్మక బ్రాహ్మణుడి ఇంటికి చట్టిని చూడటానికి స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. తాను విన్నదానిలో అబద్ధం ఏమీ లేదని తెలుసుకుని రాజు తన నౌకర్ల చేత బ్రాహ్మణుడి చట్టిని తన వెంట తీసుకుపోయాడు. మళ్ళీ బ్రాహ్మణుడు యథాస్థితికి వచ్చాడు. రెండో పూట తినటానికి తిండి లేదు. ఊళ్ళో వాళ్లకు సంతర్పణ చేయమన్నందుకు భార్యను తిట్టాడు. భార్య మాట విన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు. ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. నిన్న గొప్పగా అందరికీ విందు చేశాడు, ఇవాళ మింగ మెతుకులేదు అని అందరూ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వుకున్నారు. చేసేది లేక బ్రాహ్మణుడు మళ్ళీ అల్లుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్కబావ దారిలో బ్రాహ్మణుణ్ణి కలుసుకుని సమాచారం అంతా విని, మామగారు, మీకంటే వెర్రివాడిని నేను ఎక్కడా చూడలేదు. తినటానికి ఇంత ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండక మీకు ఈ సంతర్పణలు గొప్పలు ఎందుకు? అయ్యిందేదో అయిపోయింది. ఈసారి ఇంకో చట్టి ఇస్తాను. దానిని పట్టుకుపోయి మీకు అపకారం చేసిన వాళ్ళందరినీ శిక్షించి మీ సొమ్ము మీరు రాబట్టుకోండి. ఈ చట్టిలో తాడు, కర్ర ఉన్నాయి. మూత తీసినప్పుడల్లా అవి పైకి వచ్చి మీరు కట్టివేయమన్న వారిని కట్టివేసి కొడతాయి అని చెప్పింది నక్కబావ. బ్రాహ్మణుడు ఆ చట్టిని భుజాన పెట్టుకుని వీధిలో వస్తూ కనపడ్డ వారితో ఒక చట్టి పోతే ఇంకో చట్టి అని చెబుతూ ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు బ్రాహ్మణుడు మళ్ళీ ఊరంతా తిరిగి, మీరంతా మా ఇంటికి దయచేయాలి. మా కొత్త చట్టి ప్రభావం మీరు చూసి తీరవలసిందే కానీ చెప్పేది కాదు అని పిలిచాడు. వెనుకటిలాగే ఊరంతా బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. బ్రాహ్మణుడి ఆహ్వానం అందుకున్న రాజుగారు కూడా వచ్చారు. అందరూ పంక్తులు తీరి కూర్చున్నారు. రాజుగారికి ఉన్నతాసనం వేశారు. బ్రాహ్మణుడు చట్టి తెచ్చి మధ్యలో పెట్టి మూత తీసి అందరికీ తిన్నన్ని వడ్డించు అన్నాడు. వెంటనే చట్టిలో నుంచి అంతులేని తాడు బయటకు వచ్చి అందర్నీ గట్టిగా కట్టేసింది. ఒక కర్ర వచ్చి ఒక్కొక్కరిని చచ్చేటట్టు కొట్టసాగింది. అందరూ కుయ్యో మొర్రో అని అరవసాగారు. రాజుగారు వంతు వచ్చేటప్పటికి బ్రాహ్మణుడు నా చట్టి నాకు ఇస్తావా అని అడిగాడు. దెబ్బల బాధకు తట్టుకోలేక రాజుగారు వెంటనే తన భటులను పిలిపించి చట్టి బ్రాహ్మణుడికి ఇప్పించాడు. షావుకారు వంతు వచ్చింది. కర్రను చూస్తుండగానే షావుకారు పై ప్రాణాలు పైనే పోయాయి. నా రత్నరాసులన్నీ నాకు తిరిగి ఇస్తావా అన్నాడు బ్రాహ్మణుడు. షావుకారు ఇస్తాను బాబు అని ఏడ్చాడు. కంసాలిని కూడా బ్రాహ్మణుడు శిక్షించి తనను దోచుకున్న వారికి, వేలాకోలం చేసిన వారికి బాగా బుద్ధి చెప్పాడు. బ్రాహ్మణుడు కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు బ్రాహ్మణుడు పూరి గుడిసెలో ఉండటం మానేసి అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నాడు.
అయితే బ్రాహ్మణుడికి ఒక అనుమానం తట్టింది. మనకు ఇంత ఉపకారం చేసిన అల్లుడు సామాన్యమైన నక్క కాదు. ఇందులో ఏదో రహస్యం ఉండాలి. అదేమిటో తెలుసుకోవాలి అని బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా నక్కబావ ఉండే చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్కబావ ఉంటున్నది ఒక రహస్యమైన గుహ. బ్రాహ్మణుడు కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళాడు. ఇదివరకు తన ఇల్లు తెలియకుండా దాచిపెట్టిన నక్కబావకు ఇప్పుడు మామగారు మీద అభిమానం కలిగి గుహలోపలికి తీసుకుపోయింది. గుహలోపల పెద్ద భవనం ఉంది. అంతటా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా రత్నాలు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. నక్కకు ఇటువంటి ఇల్లా ఎట్లా వచ్చింది ఎవరికీ తెలియదు. అయితే నక్కబావ రహస్యం బ్రాహ్మణుడి చివరి కూతురు కనిపెట్టింది. అతను ఒక రాజకుమారుడు అని, అతనికి నక్కలాగా సంచరించడం సరదా అని, అందువల్ల బయటకు వచ్చినప్పుడు నక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తిరుగుతూ ఉంటాడు అని, తన గుహలోకి వెళ్ళినప్పుడు మామూలు మనిషి అయిపోయి నక్క శరీరాన్ని భద్రంగా దాస్తూ ఉంటాడు అని కనిపెట్టిన బ్రాహ్మణుడి ఆఖరి కూతురు తన బావగారు స్నానం చేస్తున్న సమయంలో నక్క శరీరాన్ని కాల్చేసింది. అంతటితో నక్కబావ కథ సమాప్తం అయ్యింది.